ఇవాళ బీజేపీ అగ్రనేతలంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు బీజేపీ ముఖ్య నేతలు ఈ ప్రోగ్రాంలో పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందించారు. హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. అందరికీ నమస్కారమంటూ తెలుగులో ప్రసంగించారు గవర్నర్. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రధానమంత్రి పార్లమెంట్ క్రీడా ఉత్సవాల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు संतोषंगा उन्नी। यह महोत्सव ग्रामीण और शहरी प्रतिभाओं के बीच एक सशक्त सेतु ब्रिज का निर्माण करता है, जिससे अवसर और योग्यता का संगम सुनिश्चित होता है. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు ఎంపీ డీకే అరుణ. దేశ యువతకు మంచి స్ఫూర్తినిచ్చేలా క్రీడలు మంచి మార్గం వైపు నడిపిస్తాయన్నారు అరుణ. ఫిట్ ఇండియా కావాల్సిన అవసరముందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలో ప్రోత్సహించాలన్నారు. మన దేశ యువతను భవితను ఒక మంచి మార్గంలో క్రీడలు ఆరోగ్యానికే కాదు, యాక్టివ్గా ఉంచడమే కాదు, మనలో ఒక మంచి మార్గంలో స్ఫూర్తినిచ్చే దిశగా మనం నడిపిస్తాయి. చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమనే విషయాన్ని కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 12 ఏళ్లలో భారతదేశం క్రీడా రంగంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. ఒకటే ఒక బాట ఈరోజు మనందరం కూడా స్వస్థ భారత్ అనేటువంటి నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫిట్ ఇండియా కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తా ఉన్న యువకుల్లో ఈ మధ్య ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి ఒక నేపథ్యంలో ఆటలు మాత్రమే దాన్ని డైవర్ట్ చేయగలుగుతాం. నీ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ కోరుతా ఉన్నాను, మీ పిల్లల్ని ఆటల్లో రానియండి. హైదరాబాద్ లో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సిటీకి గోదావరి జలాల మళ్లింపును వేగవంతం చేయాలన్నారు. మల్లన్న సాగర్ పైప్ లైన్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని రెహ్మత్ నగర్, కార్మిక నగర్ డివిజన్లలో పర్యటించారు కిషన్ రెడ్డి. బస్తీలలో పవర్ బోర్లను ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు కిషన్ రెడ్డి. ఈరోజు చాలా బస్తీలలో 2 రోజులకు ఒకసారి గంట కూడా కరెక్ట్గా నీరు రావడం లేదు. చాలా ప్రజలు అనేక రకాలుగా నీటి ఎద్దడితో ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మంచినీటి సరఫరాను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇతర అవసరాలు త్రాగునీటితో పాటు వంట కావచ్చు, స్నానం కావచ్చు, ఇంట్లో పరికరాలు కావచ్చు, ఇల్లు కడుక్కోవడం కావచ్చు, ఇవన్నిటికి కావాల్సినటువంటి నీరు విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ నేతల ఇంటి ముందు చెత్త కుప్పలు, కుళ్లిపోయిన కుక్కల్ని వదిలి ఆ దుర్గంధం ఎంత భయంకరంగా ఉంటుందో రుచి చూపిస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయకపోతే కాంగ్రెస్ నేతల్ని హుజూరాబాద్లో తిరగనీయమన్నారు. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ప్రజా ఆందోళన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని రామ్నగర్, అచ్చయ్యనగర్ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కిషన్ రెడ్డి. స్థానికులతో భేటీ అయ్యి సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. తర్వాత అపార్ట్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభించారు.